ఏ ట్రైన్, ఒకసారి క్వశ్చన్ చూడండి సార్. ఏ ట్రైన్ గోస్ ఫ్రమ్ పీ టు క్యూ, పీ నుంచి క్యూకి వెళ్తుంది, పీ నుంచి క్యూకి వెళ్తుంది. ఓకే, దెన్ క్యూ టు ఆర్. ఓకే, పీ నుంచి క్యూకి వెళ్తుంది, క్యూ నుంచి ఆర్కి వెళ్తుంది, పీ నుంచి క్యూకి వెళ్తుంది, క్యూ నుంచి ఆర్కి వెళ్తుంది. ఈ పాయింట్ క్లియర్. పీ నుంచి క్యూ, క్యూ నుంచి ఆర్. క్వశ్చన్ ఏమన్నాడు? క్యూఆర్ ఈజ్ ఈక్వలెంట్ టు క్యూఆర్ ఈజ్ ఈక్వలెంట్ టు పీక్యూ, క్యూఆర్ ఈజ్ ఈక్వలెంట్ టు 2 times ద పీక్యూ. అంటే ఇది 2 parts అవుతే ఇది 1 part, ఇది 2 parts అవుతే ఇది 1 part. రైట్, సో ఇది అర్థమైంది. ఇది 1 kilometer అవుతే ఇది 2 kilometers. ఎంత సార్ స్పీడ్? స్పీడ్ ఎంత అవుతుంది? రైట్, స్పీడ్ ఎంత? స్పీడ్ ఆఫ్ 3u km/h అండ్ దెన్ రిటర్న్స్ ఆర్ టు పి. ఓకే, సో ఇది మొత్తము ఏ స్పీడ్లో వెళ్తుంది? 3u km/h స్పీడ్లో వెళ్తుంది, 3u km/h స్పీడ్లో వెళ్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. నెక్స్ట్, దెన్ రిటర్న్స్ ఆర్ టు పి విత్ ఏ స్పీడ్ ఆఫ్ u/2 km/h. ఓకే, క్వశ్చన్ ఏంటి? క్యూఆర్, ఏ ట్రైన్ గోస్ ఫ్రమ్ పీ టు క్యూ విత్ ఏ స్పీడ్ ఆఫ్ u km/h. ఇది u km/h స్పీడ్ తోటి వెళ్తుంది. అండ్ దెన్ క్యూ టు ఆర్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్, సారీ ఇది 3u కాదు, ఇది డయాగ్రామ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి సార్. ఒకసారి క్వశ్చన్ చదవండి, చదువుతూ డయాగ్రామ్ రాసుకుంటూ వెళ్ళండి సార్. ఏ ట్రైన్ గోస్ ఫ్రమ్ పీ టు క్యూ. ఫస్ట్ పీ నుంచి క్యూకి వెళ్తుంది, పీ నుంచి క్యూకి వెళ్తుంది. ఎంత స్పీడ్ తోటి వెళ్తుంది? u km/h స్పీడ్ తోటి వెళ్తుంది, u km/h స్పీడ్ తోటి వెళ్తుంది. దెన్ క్యూ నుంచి ఆర్, ఇది 2 times పీక్యూ. అంటే ఇదేమో 2 kilometers, ఇదేమో 1 kilometer అనుకుందాం. క్యూఆర్ ఈజ్ 2 times పీక్యూ. ఇది 1 అనుకుంటే ఇది 2. ఇది ఎంత స్పీడ్లోకి వెళ్తుంది? 3u km/h స్పీడ్ తోటి వెళ్తుంది, 3u km/h. అండ్ దెన్ రిటర్న్స్ ఆర్ టు పి, ఆర్ నుంచి పీకి వస్తుంది. రైట్, ఏ స్పీడ్ తోటి వస్తుంది? u/2 km/h స్పీడ్ తోటి వస్తుంది, u/2 km/h. నాకు మొత్తము సగటు వేగం కావాలి. పీ నుంచి క్యూకి u km/h స్పీడ్ తోటి వెళ్తుంది, అది 1 kilometer అనుకుంటే క్యూఆర్ ఈజ్ 2 times పీక్యూ. ఇది 2 times 1 2 అవుతుంది. దీని స్పీడ్ ఎంత? 3u km/h. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి u/2. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ ఎంత కవర్ చేసింది? ఇది ఫస్ట్ ఏమో 1 kilometer ట్రావెల్ చేసింది, నెక్స్ట్ ఏమో టోటల్ 2 kilometers ట్రావెల్ చేసింది. దాని తర్వాత ఆర్ నుంచి పి కంటే మొత్తము 3 kilometers ట్రావెల్ చేసింది. ఇదేమో 1/u, ఇదేమో 2/3u, ఇదేమో 3/u/2. క్యాల్కులేట్ చేస్తే ఏది ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్. ఐ హోప్ ది ఐడియా క్వశ్చన్ ఇట్ ఈజ్ క్లియర్. రైట్, ఐ హోప్. ఒకసారి క్వశ్చన్ చదవండి సార్. ఒక రైలు పీ నుంచి క్యూకి 4 kilometer వేగంతో క్యూ నుంచి ఆర్కి, ఇది 4 కాదు సార్, ఇది యు. రైట్, పీ నుంచి క్యూకి ఆన్సర్లన్నీ కూడా ఆప్షన్స్ అన్నీ యూలోనే ఉన్నాయి. రైట్, సో పీ నుంచి క్యూకి u km/h స్పీడ్ తోటి వెళ్తుంది, క్యూ నుంచి ఆర్కి 3u km/h స్పీడ్ తోటి వెళ్తుంది. వచ్చేటప్పుడేమో u/2 km/h అవుతుంది. ఇదేమో దీనికి 2 times, ఇదేమో దీనికి 2 times, అది 2 times అని నేను క్యూఆర్ ఈజ్ ఈక్వలెంట్ టు 2 times పీక్యూ. అంటే ఇది 1 పెట్టుకుంటే ఇది 2, మొత్తం వచ్చే డిస్టెన్స్ ఎంత? 3. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మొత్తం డిస్టెన్స్ ఎంత కవర్ చేసింది? ఇది 1, ఇది 2, వచ్చేటప్పుడు మొత్తము 3, 1 + 2 + 3. రైట్, టైం ఏమవుతుంది? స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ బై టైం, టైం ఈజ్ డిస్టెన్స్ బై స్పీడ్. సో 1/u, ఇది 2/3u, వచ్చేటప్పుడేమో 3/u/2. క్యాల్కులేషన్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్ సార్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ సింపుల్.